శ్రీకాకుళం జిల్లాలో గిరిజన బాలిక అనుమానాస్పద మృతి కేసులో నిందితుడు వెంకటేశ్వరరావు ఘోరాలు వెలుగులోకి వస్తున్నాయి. సివిల్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. చదువు చెబుతానని బాలికను నమ్మించి తీసుకెళ్లిన నిందితుడు ఈ నెల 23న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. బాలిక చనిపోయింది అంటూ తల్లిదండ్రులకు చెప్పి విషయం బయటకు చెప్పొద్దని డబ్బిస్తానని ఒత్తిడి తెచ్చాడు. బాలిక ఒంటిపై గాయాలు చూసి తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లడంతో నిందితుడి భాగవతం వెలుగులోకి వచ్చింది. పోస్టుమార్టం రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్న హీరా మండలం పోలీసులు నిందితుడి వివరాలపై మౌనం వహిస్తున్నారు. నాన్నకి మా పనిలోకి తీసుకెళ్తాము, కూతురికి పంపించినాను కదా అని సార్ చెప్పారు. మా అమ్మ నాన్న కూడా తీసుకెళ్ళాను సార్, పనిలోకి చేర్పించుకోను అని చెప్పారు. పనికి వెళ్ళిన ఒక వారం 4 రోజులు పని చేశాను. పని చేసి తర్వాత రాత్రి సైడ్లో ఉండిపోయాను. నేను సైడ్లో ఉండిపోయిన తర్వాత ఆకలేస్తుంది సార్, నాకు ఆకలేస్తుంది అంటే బయటకు వెళ్ళి బిర్యానీ తెచ్చారు. బిర్యానీ తెస్తే బిర్యానీ తినేసాను. మామూలు బిర్యానీ అనుకుని తినేసాను. నేను తినేసాక ఇవేదో డ్రింక్ ఇచ్చారు, డ్రింక్ తాగేసాను. ఒంట్లో అదొకలాగా అయిపోతుంది సార్. మా అమ్మ నాన్న దగ్గర బేగ్ తీసుకెళ్ళింది సార్, నాకు అదొకలా అయిపోతుంది అంటే తీసుకెళ్ళారు. అప్పుడు నాకే ఉన్నది. మా అమ్మ నాన్న దగ్గర తీసుకెళ్ళాక మా అమ్మ నాన్న దగ్గర ఉండిపోయినాయి. మా అమ్మ కారుకి కుట్టింది, కొట్టేసింది కారు. ఇంతవరకు తెలుసు. ఇప్పుడు కూడా ఉంది నా కోపం. ఇప్పుడు దొరకాలి నా కొడుకు. చెప్పు తీసుకోవట్లే, చెప్పు కాదు, కారు పిట్రోల్ తగలబెట్టాడు. అందుకు తోసేసాడికి. ఆయన మీకు ఎలా తెలుసమ్మా? ఆడ ఎస్కోట్లున్నా చాలా మంది ఆడపిల్లలు తిప్పుతున్నాడు. మేమే కాదు, చాలా మంది లోకంలో ఎంతమంది. దిక్కాను కదా 4 బ్యాగులు, కట్టాయిలు, ప్యాంట్లు, లంగాలు, నైటీలు, అవన్నీ ఉన్నాయంట. మరి ఆడపిల్లలు మోసం చేయకపోతే అలాంటి కార్లు ఎందుకు ఉంటాయి చెప్పు? ఆడపిల్ల వెంకటరావు సార్, ఆడది ఎస్కోట, పునిగిరి తోవ, ఆడ ఇల్లు తెలుసు, ఆడ వాకి తెలుసు. నేను పంపించలేదు, ఆడ వచ్చి తీసుకెళ్తాడు. ఇప్పుడు మా అన్నయ్య కూతురు ఎలా తీసుకెళ్లారో మా పిల్లలు కూడా అలాగే తీసుకెళ్లిపోతాడు. మాకేం తెలుసు, ఏదో కొనేసి పెడతాడు కదా అనుకుని మేము పంపిస్తాం.